అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం ఏకాదశి గురువారం. ప్రస్తుతం జ్యేష్ఠ నక్షత్రం, కాసేపైన తర్వాత మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు అధిపతి. జ్యేష్ఠ నక్షత్రంలో ఏకాదశి గురువారం కలిసొస్తే అద్భుతమైన రోజు. ఏకాదశి రోజు ఏదైనా సంకల్పం చేస్తే అది సిద్ధిస్తుందట. అయితే ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం శ్రీ గురుదత్తాయ నమః, ఓం శ్రీ గురుదత్తాయ నమః, ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన దత్తాత్రేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. శ్రీ గురుదత్త అంటే ఒకరిలోనే ముగ్గురు అన్నమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ ముగ్గురు అత్యంత పవిత్రమైన ఒక దేవిని పరీక్షించడానికి వెళ్ళి వాళ్ళు పసిపిల్లలుగా అయిపోయి తర్వాత దేవతలందరూ వచ్చి ప్రార్థిస్తే ఆ పిల్లల ముగ్గురిని ఒకరిగా చేసి దత్తాత్రేయ రూపాన్ని ప్రపంచానికి అందిస్తారు. తర్వాత ఎన్నో సంవత్సరాలు ప్రజలకు మంచి చేస్తూ భూలోకంలో చాలా సంవత్సరాలు ఉంటూ ఆఖరికి ఆ రూపం అంతమవుతుంది. అటువంటి దత్తాత్రేయుని నామం గురువారం ఏకాదశి రోజు జపించాలి. ఎందుకంటే ఋషులు, మునులు, దేవతలు ఇలా ధర్మ ప్రచారం చేసే వారందరూ కూడా ఈ ఏకాదశిని పాటిస్తారు. ఇందులో రాఘవేంద్ర స్వామి వారు, శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, అంతేకాకుండా రామానుజాచార్యుల వారు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు. గురువారం రోజు ఏకాదశి వస్తే మహోత్తరమైన రోజుగా భావించాలి. అందుకే ఈరోజు అందరూ కూడా దత్తాత్రేయ నామస్మరణ చేయడం మరింత విశేషం. గురు అనుగ్రహం ఉంటే ఏదైనా ప్రాప్తిస్తుంది. అయితే గురుబలంతో పాటు మానవ ప్రయత్నం కూడా ఉండాలి. దానినే సంకల్ప బలం అంటారు. సంకల్ప బలంతో ఏది ప్రయత్నించినా అది సిద్ధిస్తుంది. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అంటే భారతీయులకి స్వాతంత్రం వచ్చింది. కానీ మనుషుల ఆలోచనలకి, మనసులకి మాత్రం స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే ఆలోచనలు స్వతంత్రంగా మంచి ఆలోచనలు మాత్రమే ఉండాలి. అన్ని రకాల ఆలోచనలు ఈ ప్రపంచానికి వదిలేస్తే అప్పుడు ఈ ప్రపంచం ప్రళయం వైపు ప్రయాణిస్తుంది. మీ మనసు, మీ ఆలోచనలు మీ చేతుల్లో ఉండాలి. కానీ అవి స్వతంత్రంగా ఉంటే అప్పుడే మీరు స్వతంత్రంగా ప్రశాంతంగా ఉంటారు. మీరు అనుకున్నది జరగలేదు అనుకున్నప్పుడు చాలా బాధపడతారు. కొందరు కోపం పెంచుకుంటారు, మరికొందరు చిరాకును పెంచుకుంటారు. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. అయితే స్వేచ్ఛ అనేది మీ ఆలోచనలకి ఉన్నప్పుడు అనుకున్నవన్నీ జరుగుతాయి, సంతోషంగా ఉంటారు. కానీ అవి మంచి ఆలోచనలు అయితే అందరికీ మంచి చేస్తాయి. అందరూ కూడా స్వాతంత్రంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, మంచి మార్గంలో వెళ్తూ ఉండండి. అప్పుడు ఏ ఆటంకాలు రావు. ఇక ఈరోజు మంచి మాట. ఎక్కడైనా మట్టి తయారవ్వాలి అంటే వందల కాల సంవత్సరాలు పడుతుంది. మట్టి తయారవ్వాలంటే ఎన్నో రకాల పదార్థాలు కలిస్తే తయారవుతుంది. అడవిలో ఒక 10 అంగుళాల మట్టి చేరుకోవాలి అంటే ఎన్నో చెట్ల ఆకులు, పూలు, కాయలు, బెరడు అన్నీ అక్కడ పడి అవి కుళ్ళిపోయి ఎరువుగా మారి నిదానంగా మట్టిలో కలిసిపోతాయి. అది పరిపూర్ణమైన మట్టిగా మారాలంటే కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. అదే ఆ మట్టిని అక్కడ నుండి తీసేయడానికి 5 నిమిషాలు చాలు. అదే మన జీవితంలో కూడా ఒక గొప్ప విధానాన్ని, ఒక గొప్ప సాధనని చేయాలంటే ఎన్నో ఏళ్ల టైం పడుతుంది. అయితే దాన్ని కూల్చేయాలంటే 5 నిమిషాలు. అయితే చాలామంది ఎంతో కష్టపడి పైకొస్తూ ఉంటారు. మీ కోపం వలనో, మీ ద్వేషం వలనో దాన్ని కోల్పోవడానికి క్షణాలు చాలు. అవి బంధాలు కావచ్చు, ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు. అందుకే ఎప్పుడు ప్రేమతో ఉంటే ఆ సంబంధాలు బాగుంటాయి. ప్రేమతో ఉంటే ఆ సంబంధాలకి ఆయుష్ ఉంటుంది. మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. సంబంధాలు అనేవి చెడు ఆలోచనలు లేకుండా ముందుకు తీసుకెళ్తూ ఉంటే అందులో ఆనందం, తృప్తి శాశ్వతంగా ఉంటుంది. దీనిని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఒక గురువు తన శిష్యుణ్ణి కూర్చోబెట్టుకుని, నాయనా, ఈ పాలు ఎంత శ్రేష్టమైనవో తెలియచేయి అంటారు. అప్పుడు శిష్యుడు, స్వామి, ఈ పాలు గోమాత నుండి వస్తుంది.
దీనితో అభిషేకం చేయవచ్చు, దీన్ని తీర్థంగా స్వీకరించవచ్చు. ఈ పాలను సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిని చేస్తుంది, ఇవి చాలా శ్రేష్టమైనవి అని తెలియజేస్తారు. అప్పుడు గురువుగారు, అవునా, ఈ పాలు శ్రేష్టమైనవే, అయితే వీటిని ఇలాగే 2 రోజులు వదిలేయి, అప్పుడు ఏమవుతుంది అంటే అవి పాడైపోతాయి అంటారు. మరి దాన్ని పెరుగుగా మార్చేస్తే పాలు కనిపించవు కదా. పాల నుండి పెరుగు వస్తుంది, కానీ పెరుగులో పాలు కనిపించవు. పెరుగు కూడా చాలా శ్రేష్టం, అభిషేకానికి ఉపయోగించవచ్చు. పాల కంటే ఎక్కువ పోషకాలు ఇందులో ఉంటాయి. జీర్ణశక్తికి మంచిది, శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయినా 2 రోజులు వదిలేస్తే ఇది కూడా చెడిపోతుంది అంటారు. అవును కదా. అయితే దీనిలో నుండి వెన్న తీస్తే అందులో పెరుగును చూడలేం కదా. అయితే ఇది కూడా చాలా శ్రేష్టమైనది, పెరుగు కంటే ఎక్కువ పోషకాలను ఇస్తుంది, ఆరోగ్యానికి మంచిది, దానికన్నా శ్రేష్టమైనది. ఈ వెన్న వాటికంటే కూడా విలువైనది. వెన్నని 2 రోజులు వదిలేస్తే అది కూడా పాడైపోతుంది, కానీ దాన్ని కాచి నెయ్యిగా మార్చి పెడితే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. అలాగే మన ఆత్మ కూడా శాశ్వతమైనది. ఆ ఆత్మ ప్రతి జన్మకు రూపాంతరం అవుతూ ఉంటుంది. అంటే పాలలో నెయ్యి ఎలా దాగి ఉందో అలా శరీరంలో కూడా ఆత్మ అనేది దాగి ఉంటుంది. రూపాలు వేరుండొచ్చు, కానీ ఆత్మ ఒక్కటే అనేది గురువు శిష్యునికి తెలియజేస్తారు. దీని అర్థం ఏంటంటే వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదు, అందులో శ్రేష్టమైనది జీవితంలో మనమే వెతుక్కోవాలి. రేపు అనేది వస్తుందో లేదో తెలియదు, కాబట్టి ఈరోజు మంచిగా ఉండాలి. ఏవైతే మంచి గుణాలు రేపటికి మనం తీసుకెళ్తామో అక్కడ దానిని ఉపయోగించి మరింత మంచిని పొందుతూ ఉండాలి. అలాగే జన్మ జన్మ కూడా మంచిగా మారాలంటే మంచి మార్గం ఎన్నుకొని మంచి పనులు చేస్తూ ఇతరులకు మంచి చేస్తూ ముందుకెళ్తూ ఉంటే ప్రతి జన్మ మంచిని పొంది ఆ మంచి నుండి మరింత మంచిని పొంది ఆఖరికి ఆ ఆత్మ దైవత్వాన్ని పొందుతుంది. ఇదే ఈరోజు మంచి మాట. వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి, పూజా సమయం చూద్దాం. రేపు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు కలశ స్థాపనకు చాలా విశేషమైనటువంటి సమయం. ఈ సమయంలో అందరూ ఆచరిస్తూ ఉంటారు. అయితే కొందరు సాయంత్రం కూడా చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో కలశాన్ని పెట్టుకునేవారు ఆ కలశానికి ప్రదక్షిణ చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కలశం తూర్పు ముఖంగా కానీ పడమర ముఖంగా కానీ ఉండాలి. కలశం లోపల మర్రి చిగురు, రావి చిగురు, మామి చిగురు, పనస చిగురు, కొబ్బరి చెట్టు పూలు, ఈ 5 రకాలు కలశం లోపల ఉంచాలి. అప్పుడే అమ్మవారి శక్తి వస్తుందట. ఇవన్నీ కలశంలో ఉంచి నీరు పోసి మామిడాకులతో అలంకరించాలి. అయితే నీటికి బదులుగా బియ్యాన్ని కూడా పోయొచ్చు. తర్వాత పసుపు కుంకుమలు వేయాలి. తర్వాత శక్తి కొలది కలశాన్ని అలంకరించుకుని మామిడాకులు పెట్టాలి. తర్వాత ముగ్గు వేసి దీపారాధన చేయడానికి సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత గణపతి పూజకి గణపతిని సిద్ధం చేసుకోవాలి. మరియు పంచామృతాలు సిద్ధం చేసుకోవాలి. దీనితో పాటు ఫలోదకాలు, చక్కెర, నానా విధమైన పుష్పాలు మరియు తామర పూలను సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకి సంపెంగ నూనె, శ్రీగంధం తైలం కొద్దిగా సిద్ధం చేసుకోవాలి. అభిషేకానికి విగ్రహాలు, పసుపు, కుంకుమ, ఇంకా 9 పోగుల తోరం. దీనికి గ్రంథి పూజ చేస్తారు. ఇంట్లో వారందరూ కట్టుకోవచ్చు కాబట్టి అందరికీ తయారు చేసుకోవాలి. వాయన సామాగ్రి, అక్షింతలు, దేవుని సామాను అంటే పంచపాత్ర, ఉద్దరిని, ఉపచారాలకి అమ్మవారి ఉపచారాలు చేయడానికి ఇంకొక పాత్ర, గంధం, కొబ్బరికాయలు అవి కొట్టుకోవడానికి ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా 5 రకాల పండ్లు, 5 రకాల పుష్పాలు, దీంతో పాటు నైవేద్యానికి ప్రసాదాలు, ముఖ్యంగా పరమాన్నం, పానకం, ఇవి ముందుగా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం, ఉద్యోగ, వివాహ, సంతాన ప్రాప్తికై ఈరోజు సాయంత్రం పసుపు రంగు దుస్తుల్ని ధరించి గురుదైవం ముందు నెయ్యితో దీపారాధన చేసి పసుపు రంగు పుష్పాలతో పూజించి గురుపాదుకా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.